5 దశాబ్దాల తెలుగువారి వారసత్వ నిధి, భాషా కళ సంస్కృతి రంగాల అపూర్వ సన్నిధి. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం స్వర్ణోత్సవాలకి విచ్చేసిన పెద్దలు, అతిథులు, శ్రేయోభిలాషులు, దాతలు పేరు పేరున అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల్ని వేదిక మీదకి పిలుచుకుందాం. ముందుగా ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే మినిస్టర్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ మరియు ఎన్ఆర్ఐ సాధికారత కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు. గౌరవనీయులు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ని సాకారం చేసే దిశగా ఆనరబుల్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరం చప్పట్లతోటి, కరతాళ ధ్వనులతోటి ఆహ్వానిద్దాం. గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. కృష్ణాలాం గారు టీడబ్ల్యూటీసీఎస్ 2024 స్వర్ణోత్సవాలకి అధ్యక్షత వహిస్తున్నటువంటి కృష్ణాలాం గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈనాటి కార్యక్రమం జరుగుతుంది. స్వాగతం తెలుపుతూ పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారాలు చెప్పుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ 50 years ఆఫ్ GW TCS. 50 years అంటే దిస్ మస్ట్ బి ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్, ఓల్డెస్ట్ తెలుగు NRI organizations. And I congratulate each one of you for bringing this institute and running this institute for such a long time. ఇన్ని సంవత్సరాలు ఈ ఆర్గనైజేషన్ తీసుకువెళ్తూ ఈ ఆర్గనైజేషన్ తాలూకు యాక్టివిటీస్ని, ఈ ఆర్గనైజేషన్ ద్వారా మీ అందరూ కూడా తెలుగు లిటరేచర్ని, తెలుగు సంస్కృతిని, అలాగే తెలుగుతనాన్ని ఈ ప్రాంతంలో మీరు ఈ రకంగా తీసుకెళ్ళడం చాలా అభినందనీయమని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ముఖ్యంగా ముందుగా నేను చెప్పేది ఏంటంటే, యు బీన్ పార్ట్ ఆఫ్ ద రీసెంట్ చేంజ్ ఇన్ ద ఎలక్షన్స్. అంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి మీ తాలూకా సహాయాన్ని మా ప్రభుత్వానికి అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. బికాస్ ది పబ్లిక్ కాజ్ కోసం మీరందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీ తాలూకు భాగం ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక మంచి రోజులు తీసుకొచ్చే దశగా మీరందరూ చాలామంది యువకులు నాకు పరిచయం చేసుకున్నాను. అంటే బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ NRI మినిస్ట్రీ, NRI రిలేషన్షిప్స్ అండ్ ఎంపవర్మెంట్, ఇది చాలామందికి తెలియదు. ఇది ఒక మినిస్ట్రీ ఉంది. ఈ మినిస్ట్రీ ద్వారా చాలామంది NRIస్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తూ, అంటే హోమ్ల్యాండ్లోనే కాదు ఇక్కడ కూడా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మేము మీ తాలూకా ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి మేము కార్యాచరణ చేస్తున్నాము. వీ హ్యావ్ ఎ స్పెషల్ టీమ్ కాల్ APNRTS, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాని ద్వారా చాలా ఇష్యూస్ కూడా మేము మీకు తోడ్పడుతున్నాం అండ్ సహాయం కూడా చేస్తున్నాం. దయచేసి మీకు ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా బ్రింగ్ టు అవర్ నోటీస్ అండ్ ద ఈమెయిల్స్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ విల్ బి షేర్డ్. మీ అందరికీ ఎలా అసోసియేషన్ ఉంది, అసోసియేషన్ ద్వారా వీ కెన్ రీచ్ అస్. ఖచ్చితంగా మీ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మాకు చెప్పగలిగితే అలాంటి ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్ చేస్తాం. అంతేకాకుండా నా హ్యాపీ దట్ ఐఎమ్ ఆల్సో ఎన్ NRI. అంటే నేను కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ చేసుకున్నాను అండ్ ఐ వర్క్డ్ ఆల్మోస్ట్ లైక్ 7-8 years. 2014లో బ్యాక్ వెళ్ళిపోయాను అండ్ దెన్ ఐ స్టేట్ బ్యాక్ హోమ్ల్యాండ్ అండ్ ఇట్ ఈస్ సో గుడ్ దట్ ఐ బీన్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ అండర్ ద విజనరీ లీడర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని
నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నాకు ఈ మంత్రి రావడం కూడా ఖచ్చితంగా ఆయన తాలూకా విజన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకువెళ్ళాలి. ఆయన 18 గంటలు కష్టపడితే మేము 20 గంటలు కష్టపడే పరిస్థితి మేము తీసుకెళ్లాలని ఈరోజు ప్రతి మినిస్టర్ కూడా కష్టపడుతున్నారని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అంటే చాలా ఇష్యూస్ నాకు తెలియజేశారు. అంటే ఎన్ఆర్ఎస్కి ఎటువంటి ఇష్యూస్ ఉంటాయని వి ఫార్ములేటెడ్ ఎ బుక్, చిన్న నోట్స్ తయారు చేసుకున్నాము. ఆ ఇష్యూస్ అన్నీ కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా నేను ఒకటే మాట ఇక్కడ ఏం చెప్పాలంటే, దేర్ ఈజ్ ఏ మినిస్ట్రీ ఎట్ హోమ్ల్యాండ్ విచ్ కెన్ కనెక్ట్ యూ టు ద హోమ్ల్యాండ్, విచ్ కెన్ సాల్వ్ ఇష్యూస్ ఫర్ యూ ఇన్ ద హోమ్ల్యాండ్ అనేది మీరు గుర్తుపెట్టుకొని, వీఆర్ ఆల్వేస్ యాజ్ ఎ గవర్నమెంట్, అంటే వీ రిప్రజెంట్ ద గవర్నమెంట్, వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఏ ఇష్యూ వచ్చినా కూడా మాకు తెలియజేయండి, వీళ్ళు ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం, దాన్ని సాల్వ్ చేసే దిశగా మేము పనిచేస్తామని ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా విన్నపించుకుంటున్నాను. అంతేకాకుండా ఆమె మినిస్ట్రీ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, ఎంటర్ప్రైజెస్. ఈ మినిస్ట్రీలో ఎంటర్ప్రినర్షిప్ డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అలాంటి ఐడియాస్ ఏదైనా ఉన్నా కూడా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎటువంటి యూనిట్ ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలన్నా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు పెట్టాలన్నా వీ విల్ బి, ఖచ్చితంగా నేను ఉంటాం, మా డిపార్ట్మెంట్ ఉంటుంది. వీ విల్ బి హెల్పింగ్ యూ టు ఎస్టాబ్లిష్ ఎనీ సచ్ ఇన్వెస్ట్మెంట్స్. So I'm welcoming you all. If anyone is interested in those lines, kindly contact us. I'll be there for you. Keep me in a way that I'm a part of your family. Government is working on your lines. Please do consider us. And I thank all the organizers for welcoming me and making me a part of this event. Thank you one and all. Namaste. Felicitations. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిచ్చిన మాట మాకు కొండంత ధైర్యం. ఒక్కసారి అందరం మన కరతాళ ధ్వనులతోటి గౌరవనీయులైన మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. Please like, share, subscribe and follow Pilupu TV.